సో, నేను మాంచెస్టర్ సిటీలో వర్క్ చేస్తా. సో, నా ప్లేస్ నుంచి మాంచెస్టర్‌కెళ్ళాలంటే ఒక 1 అవర్ ట్రైన్ జర్నీ చేయాలి. సో, ఎర్లీ మార్నింగ్ లేచి ట్రైన్‌కెళ్తా ఉంటా. సో, ఒకరోజు ఏమైందంటే ట్రైన్ కొంచెం రష్‌గా ఉండడం వల్ల నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంది. తన పేరు లారెన్. అయితే తనేదో తన పేపర్స్‌లో ఏదో చూసుకొని ఏదో చదువుతా ఉంది. సో, నాకు మైండ్‌లో అనిపిచ్చింది. అసలు స్ట్రేంజర్స్‌తో అసలు కాన్వర్జేషన్ స్టార్ట్ చేసి మాట్లాడితే మనకి ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి గదా అని. సో, నేను జనరల్‌గా ఎవరైనా నా పక్కన కూర్చుంటే అది అబ్బాయిలైనా, అమ్మాయిలైనా నేను మాట్లాడతా. సో, అలా పక్కన కూర్చోవడం వల్ల నేను చూసి స్టార్టింగ్ ఏం చదువుతున్నావు అని అడిగా. అడిగితే నేను సైకాలజీ, మెంటల్ ఇష్యూస్ వాటిల గురించి చదువుతున్నాను. ఇక్కడ కోర్స్ చేస్తున్నాను. మాంచెస్టర్‌లోను, లండన్‌కి కూడా అప్పుడప్పుడు ట్రావెల్ చేస్తా ఉంటాను అని చెప్పింది. సో, ఓకే అని అక్కడి నుంచి కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది. ఇంకంతే మేము చాలా డీప్‌గా మాట్లాడుకుంటా అసలు ఓకే. నువ్వు అదెందుకు చూజ్ చేసుకున్నావు అసలు? ఎందుకంటే నా యొక్క చైల్డ్‌హుడ్ అంతా కొంచెం నేను పెరిగిన ఎన్విరాన్మెంట్‌లో చాలా మందికి మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి. సో, దానివల్ల నేను ఈ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నాను. వీలైనంత వరకు హెల్ప్ చేయాలని పీపుల్‌కి ఎవరైతే మెంటల్ ఇష్యూస్ ఉంటారో వాళ్ళని అర్థం చేసుకొని, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలనే మెయిన్‌గా నేను కోర్స్ చేస్తుంది అని చెప్పింది. సో, ఆ రకంగా మేము స్టార్ట్ చేసిన కాన్వర్జేషను ఇంకా పిల్లలని, ఇండియన్ ఫుడ్ అని, ఇంకా తన ఇండియన్ వెడ్డింగ్‌కెళ్ళిందంట. ఏదో ఇండియన్ వెడ్డింగ్‌కి. సో, ఆ ఇండియన్ వెడ్డింగ్‌లో ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. ఆస్ట్రేలియాలో మా ఫ్రెండ్‌కి తెలిసిన వాళ్ళది ఇండియన్ వెడ్డింగ్ జరిగితే ఎళ్ళాను. ఫుడ్ చాలా టేస్టీగా అనిపిచ్చింది అసలు. నేనెప్పుడైనా ఇండియా విజిట్ చేయాలి. అది ఇది అని చెప్పింది. సో, ఆ తర్వాత మేము మేమిద్దరం ఒకటే స్టేషన్‌లో దిగా. సో, మేమిద్దరం ఇంకా స్టేషన్‌లో దిగి నడుచుకుంటూ ఎళ్ళేటప్పుడు కూడా మాట్లాడుకుంటానే ఉన్నాం. తనకి పెట్స్ అంటే ఇష్టమా? లేదంటే నేనేం వర్క్ చేస్తున్నాను? నేను జనరల్‌గా అసలు యూకేకి ఎలా వచ్చాను? నేను యూనివర్సిటీలో ఏం చదివాను? ఇప్పుడు ప్రెజెంట్ ఏం జాబ్ చేస్తున్నాను? అలాగే కాకుండా ఇంకసలు నా యొక్క చైల్డ్‌హుడ్ గురించి అన్నిటి గురించి మేము మాట్లాడుకుంటా ఇంకా నేనేంటంటే స్టేషన్‌కొచ్చిన తర్వాత నేనొక సైడ్ ఎళ్ళిపోవాలి. తనొక సైడ్ ఎళ్ళిపోవాలి. సో, నేనే ఇంకా బాయ్ నేనెళ్ళాలి ఇంకా నాకు వర్క్‌కి టైం అవుతుందని చెప్పి నేనింకా వేరే సైడ్‌కొచ్చేసాను. సో, ఆ కాన్వర్జేషన్ అయిన తర్వాత నాకు చాలా కాన్ఫిడెంట్‌గా అనిపించింది. నా యొక్క డే కూడా చాలా యాక్టివ్‌గా చాలా, చాలా హ్యాపీగా స్టార్ట్ చేసినట్టు అనిపించింది. ఆ రోజంతా కూడా సేమ్ నేను అంతే కాన్ఫిడెంట్‌గా వర్క్‌లో కూడా నా కొలీగ్స్‌తో చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడడం. చాలా ఎనర్జీతో మాట్లాడడము. ఆ డే అంతా నాకు ఒక ఎనర్జిటిక్ డేగా అయింది. సో, నేను దాని నుంచి నేర్చుకున్నదేంటంటే ప్రతిరోజు వీలైనంత వరకు నీ పక్కనున్న వాళ్ళతో ఎవరో ఒకళ్ళతో స్ట్రేంజర్‌తో వాళ్ళ యొక్క లైఫ్ గురించి గాని, లేదా వాళ్ళు చేస్తున్న పని గురించి గాని మాట్లాడడానికి ట్రై చేయండి. మెయిన్‌గా నిజంగానే వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా మంది ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పేటప్పుడు చాలా యాక్టివ్‌గా చెప్తారు. సో, అది మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సో, ఆ రకంగా మీరు అర్థం చేసుకుంటే వాళ్ళు చాలా ఓపెన్‌గా మాట్లాడతారు. అది ఎవ్వరైనా. అది వేరే కంట్రీ వోళ్ళైనా, లేదా వేరే కల్చర్ వోళ్ళైనా. జనరల్‌గా మనుషులకేంటంటే మన గురించి మనం మాట్లాడడం, మన యొక్క గోల్స్ గురించి మాట్లాడడం, మనకి ఏది హ్యాపీయో, ఏది సాడో, ఏది కోపం తెప్పించిద్దో ఇయన్నీ మాట్లాడడం మనకి చాలా నచ్చిద్ది. మనం చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. సో, వీలైనంత వరకు ఎదుటోళ్ళకి మాట్లాడడానికి టైం ఇవ్వండి. దాన్ని మీరు అర్థం చేసుకొని తిరిగి దాన్ని క్వెషన్ చేయండి. సో, ఆ రకంగా మీరు మీ యొక్క డేని స్టార్ట్ చేస్తే స్ట్రేంజర్స్‌తో మాట్లాడతా, మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ పెరుగుతాయి. మీలో సోషల్ స్కిల్స్ కూడా చాలా పెరుగుతాయి. సో, ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే రోజు మీ డే స్టార్ట్ చేసేటప్పుడు బయటెక్కడికెళ్ళినా ఏదో ఒక స్ట్రేంజర్‌తో ఏదో ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ చేయండి. వాళ్ళు పాజిటివ్‌గా రియాక్ట్ అయితే నిజంగానే మీకొక మంచి ఫ్రెండ్ దొరకచ్చు. లేదు వాళ్ళు నెగెటివ్‌గా రియాక్ట్ అయ్యారంటే అదొక ఎక్స్‌పీరియన్స్‌గా ఉంటాది అంతే. ఓకేనా? సో, మీకిప్పుడు ఎలా కాన్ఫిడెంట్‌గా మీరు ఉండాలో, ఎలా స్టార్ట్ చేయాలో మీకొక వే అనేది తెలుసు. అది ఫాలో అవ్వండి. ఓకేనా?